హాయ్ ఫ్రెండ్స్, కన్నప్ప సినిమాను నిర్మించడం కోసం మంచు విష్ణు పెద్ద సాహసమే చేశారు. ఈ ప్రాజెక్టు కోసం ఏకంగా ఆయన 100 కోట్లకు పైగానే ఖర్చు చేశారు. విష్ణు ప్రధాన పాత్రలో ముఖేష్ కుమార్ సింగ్ దర్శకం వహించిన ఈ మూవీ కొద్ది రోజుల క్రితమే విడుదలైంది. ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే అనుకున్నంత రేంజ్లో కలెక్షన్స్ సాధించలేకపోయింది. ఈ క్రమంలో మంచు విష్ణు మరో అడుగు ముందుకు వేయనట్లు వార్తలు వస్తున్నాయి. త్వరలో ఒక ప్రాజెక్టు కోసం ఆయన ఏకంగా 100 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. కన్నప్ప విజయం తర్వాత నటుడు, నిర్మాత మంచు విష్ణు మళ్ళీ వార్తల్లో నిలుస్తున్నారు. అతను మైక్రో డ్రామాలలో 100 కోట్లు పెట్టుబడి పెడుతున్నారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. విష్ణు తన సొంత డబ్బుతో పాటు కొందరి భాగస్వామ్యంతో వినోద రంగంలో సంచలనానికి తెరలేపనున్నారు. ఈ వార్త టాలీవుడ్లో పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. మైక్రో డ్రామాలు అంటే ఏమిటి? మైక్రో డ్రామాలు అంటే చిన్న పరిణామంలో తక్కువ వ్యవధిలో పరిమిత పాత్రలతో గాఢమైన భావోద్వేగాలను వ్యక్తపరిచే నాటకాలు. ఇవి సాధారణంగా 1 నుంచి 10 నిమిషాల వ్యవధిలో మాత్రమే ఉంటాయి. ఒకే సంఘటన లేదా భావన చుట్టూ తిరుగుతాయి. సాధారణ సోషల్ మీడియా రీల్స్ మాదిరిగా కాకుండా ఈ కథలు ప్రొఫెషనల్ దర్శకత్వంతో పాటు అధిక నాణ్యత, నిర్మాణం, ఆపై బలమైన కథ చెప్పడం వంటి అంశాలతో ఉంటాయి. విష్ణు కొత్త ప్రాజెక్టు భారతీయ వినోదంలో అందరి దృష్టిని తన వైపుకు తిప్పుకునేలా చేయనున్నాడని కొందరు అంటున్నారు. విష్ణు నిర్ణయం వల్ల నటన, రచన, దర్శకత్వం వంటి అంశాల్లో కొత్త వారికి భారీగా ఛాన్సులు దొరుకుతాయి. ఆపై కంటెంట్ కూడా ఎక్కువగా సామాజిక అంశాలపై అవగాహన కల్పించేందుకు ఉంటుందని కొందరు చెబుతున్నారు. ఇది భారతీయ వినోద రంగంలో గేమ్ చేంజర్ అవుతుందని భావిస్తున్నారు. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.